సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రష్మిక మరోసారి వివాదంలో చిక్కుకుంది. కొంతకాలంగా కాంట్రవర్సీలకి దూరంగా ఉంటూ ఊపిరి పీల్చుకుంటోంది. పుష్ప 2 వంటి అద్దరిపోయే హిట్తో దూసుకుపోతోంది అనుకుంటే వివాదం కొని తెచ్చుకుంది. ఒక సినిమాని మరో సినిమాతో లింక్ పెట్టడంతో ట్రోలింగ్కి గురై చివరికి సారీ కూడా చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ ఏ సినిమాల విషయంలో రష్మిక కన్ఫ్యూజ్ అయింది? వాట్స్ ది స్టోరీ? రష్మిక మాటలు చాలా కాలంగా కన్నడిగులకు నచ్చడం లేదు. కాంతారా విషయంలో ఈ అమ్మడి సమాధానాలు కాంట్రవర్సీకి దారితీశాయి. ఏది మాట్లాడినా ట్రోల్ అవుతున్నానని తెలుసుకున్న రష్మిక నన్ను ట్రోల్ చేయొద్దంటూ దండం పెట్టేసింది. ఈ మధ్యకాలంలో రష్మిక ట్రోలింగ్కి దూరంగా ఉంది అనుకుంటే ఓ ఇంటర్వ్యూలో కన్ఫ్యూజ్ అయి మాట్లాడిన మాటలు రచ్చకి దారితీశాయి. రష్మిక ఇచ్చిన ఇంటర్వ్యూ పుష్ప 2 సక్సెస్ మోని డిస్టర్బ్ చేసింది. మీరు చూసిన తొలి సినిమా ఏంటని యూట్యూబర్ అడిగితే విజయ్ నటించిన గిల్లీ అని చెప్పింది. అక్కడితో ఆగకుండా ఈ మూవీ పోకిరి చిత్రానికి రీమేక్ అని ఈ మధ్యనే తెలిసిందని చెప్పుకొచ్చింది. ఇందులో పోడే పోడే సాంగ్ అంటే తనకెంతో ఇష్టమని, ఈ పాటకి ఎన్నిసార్లు డాన్స్ చేశానో తెలియదని చెప్పింది. రష్మిక కన్ఫ్యూజ్ అయిందో లేదంటే తెలియక తప్పు చెప్పిందో గాని గిల్లీ మూవీ పోకిరికి రీమేక్ కాదు. ఒక్కడు తమిళ రీమేక్గా గిల్లీ రూపొందింది. పోకిరి అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. సినిమాల విషయంలో కన్ఫ్యూజ్ అయి ఒక సినిమాను మరో మూవీతో లింక్ పెట్టడంతో ట్రోలింగ్ మొదలైంది. పొరబడ్డానని తెలుసుకున్న రష్మిక కన్ఫ్యూజ్ అయ్యానంటూ సారీ చెప్పి ట్రోలింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. ప్రభాస్ కొత్త సినిమాని అనౌన్స్ చేయడం ఆలస్యం. ఆ హీరోయిన్ పేరు మాత్రమే వినిపిస్తోంది. ఆ మధ్య హను రాఘవపుడి సినిమాలో ఈ అమ్మడే సెలెక్ట్ అయిందని ప్రచారం జరిగింది. చివరికి ఓపెనింగ్ రోజు ఇమాన్వి హీరోయిన్ గా కనిపించి షాక్ ఇచ్చింది. ప్రభాస్తో సందీప్ వంగా తీసే స్పిరిట్లోనూ మరోసారి ఆ హీరోయిన్ పేరే తెరపైకొచ్చింది. ఇంతకీ ప్రభాస్ని వదిలిపెట్టని ఆ బ్యూటీ ఎవరో చూసేద్దామా? ప్రభాస్ అనే కాదు, తెలుగులో ఏ కొత్త సినిమా అనౌన్స్ చేసినా మృణాల్ ఠాకూర్ పేరే ముందుగా వినిపిస్తోంది. పెద్ద హీరోలకు సూట్ అయ్యే హీరోయిన్ ఈమె మాత్రమే అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలన్నీ గాలిలో కలిసిపోతున్నాయే గాని ఆమెను మాత్రం సెలెక్ట్ చెయ్యరు. ఎవరూ ఊహించని విధంగా డెకాయిట్ లో అడవిశేషుతో జతకడుతోంది. ముందుగా శృతి హాసన్ ను సెలెక్ట్ చేసి కొన్ని సీన్స్ కూడా తీసిన తర్వాత హీరోయిన్ ని తప్పించి మృణాల్ ను సెలెక్ట్ చేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే వరకు ఇందులో నటిస్తున్న సంగతి లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తర్వాత మృణాల్ కు తెలుగులో గ్యాప్ వచ్చిన 4 హిందీ మూవీస్ చేస్తోంది. ప్రభాస్ హీరోయిన్ గా ఈ అమ్మడి పేరే వినిపిస్తోంది. సందీప్ వంగా డైరెక్ట్ చేసే స్పిరిట్ లో మృణాల్ ను అనుకుంటున్నారట. ఆల్రెడీ సంప్రదింపులు జరిపారు అన్న వార్త బేటౌన్ లో చక్కర్లు కొడుతోంది. సందీప్ వంగా చేతిలో పడితే మృణాల్ బోల్డ్ అవతార్ ఎత్తాల్సిందే. సందీప్ సినిమా అంటే లిప్ కిస్సులు, ఇంటిమెసీ సీన్స్ కు కొదవ ఉండదు. ఇవి లేకుండా సందీప్ డైరెక్ట్ చేయలేడు. అర్జున్ రెడ్డిలో శాలిని పాండే, యానిమల్ లో రష్మికతో ఓ రేంజ్ లో గ్లామర్ గుప్పించాడు సందీప్. స్పిరిట్ లో మృణాల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయితే స్కిన్ షోకు ఏ మాత్రం అడ్డు చెప్పలేదని అర్థం. మృణాల్ తెలుగులో నటించిన 3 సినిమాల్లో పద్ధతిగా కనిపించి తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యింది. ప్రభాస్ మూవీతో తనలోని గ్లామర్ బ్యూటీని బయటికి తీసుకువస్తుందేమో చూడాలి మరి. ఈ ఏడాది చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్స్, నవీన్ పోలిశెట్టి, నితిన్, చైతు, అఖిల్ వంటి యంగ్ హీరోస్ కూడా థియేటర్స్ లోకి రాలేదు. ఇక డైరెక్టర్స్ దగ్గరకు వస్తే ముగ్గురు క్రేజీ డైరెక్టర్స్ కనిపించలేదు. ఈ ముగ్గురు వచ్చే 2025లో కూడా కనిపించరు. ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా రాని దర్శకులెవరో చూసేద్దామా? 2-3 ఏళ్లకు సినిమా తీసే రాజమౌళిని మిస్ కావడం కామనే. గతంలో 2 ఏళ్లకు మూవీతో వచ్చే జక్కన్న గ్యాప్ పెంచేస్తున్నాడు. బాహుబలితో పాన్ ఇండియా వైడ్, RRR తో పాన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా క్రేజ్ రావడంతో ప్రపంచానికి నచ్చే కథ కోసం మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పై ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు. రాజమౌళి లాస్ట్ మూవీ RRR వచ్చి 2 ఏళ్లు దాటింది. ఇంకో 3 నెలలు ఆగితే 3 ఏళ్లవుతుంది. ఇంతవరకు మహేష్ మూవీ పట్టాలెక్కలేదు. 25 మొదట్లోనే సెట్స్ పైకొచ్చిన 2 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకుని 26లో రిలీజ్ అవుతుంది. ఈ లెక్కన జక్కన్న వచ్చే ఏడాది కూడా కనిపించడం. ఫస్ట్ లుక్ గ్లిమ్స్ పేరుతో మహేష్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చే అవకాశం ఉంది. త్రివిక్రమ్ కెరియర్ లో కూడా ఇంత గ్యాప్ ఎప్పుడూ రాలేదు. అలవైకుంఠపురంలో వచ్చిన 4 ఏళ్లకు గుంటూరు కారంతో వచ్చిన త్రివిక్రమ్ ఏడాది నుంచి మెగాఫోన్ పట్టలేదు. గుంటూరు కారం రిలీజ్ కంటే ముందే అల్లు అర్జున్ మూవీని ప్రకటించిన పుష్ప 2 రిలీజ్ ఆలస్యమైంది. అల్లు అర్జున్ మూవీతో గురూజీ పాన్ ఇండియాలోకి అడుగుపెట్టడంతో అన్ని ప్రాంతాలకు నచ్చే మైథలాజికల్ కథను రాస్తున్నాడు. 25లో రెగ్యులర్ షూటింగ్ లోకి వెళ్లినా ఈసారి 7.5 టైం తీసుకుని సినిమా పూర్తి చేస్తాడట. ఈ లెక్కన 25లో కూడా త్రివిక్రమ్ కనిపించినట్టే. గ్యాప్ అనేది ఎందుకు వస్తుందో, ఎన్నేళ్లు ఉంటుందో చెప్పడం చాలా కష్టం. పాన్ ఇంటర్నేషనల్ కోసం రాజమౌళి టైం ఎక్కువ తీసుకుంటే, పాన్ ఇండియా కోసం త్రివిక్రమ్ కసరత్తులు చేస్తున్నారు. అయితే బోయపాటి మాత్రం సీక్వెల్ కోసం ఈ విరామం తీసుకున్నారు.
యాక్షన్ డైరెక్టర్ బోయపాటి లాస్ట్ మూవీ స్కంద 2023లో వచ్చింది. అఖండ హిట్ తర్వాత వచ్చిన స్కంద ఫ్లాప్ నుంచి బయటపడడానికి మరోసారి బాలయ్యను డైరెక్ట్ చేస్తూ అఖండ 2 తీస్తున్నాడు. అఖండను మించి అఖండ 2 ఉండాలంటే అంతకు మించిన కథాబలం ఉండాలి. ఇవన్నీ సమకూర్చుకోవడానికి 24లో కనిపించకుండా స్క్రిప్ట్ పనుల్లో గడిపేశాడు. రీసెంట్ గా అఖండ 2 షూటింగ్ లోకి వెళ్లాడు బోయపాటి. వచ్చేడాది సెప్టెంబర్ 25న అఖండ 2ను రిలీజ్ చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేసేశారు. 2-3 ఏళ్లు ఒకే ప్రాజెక్ట్ పై కూర్చుంటే పాన్ ఇండియా హిట్ వస్తుందన్న నమ్మకంతో దర్శకులున్నారు. ఎంత ఎక్కువ టైం తీసుకుంటే అంత పెద్ద హిట్ వస్తుంది అన్నట్టుగా మన దర్శకులున్నారు. సీతారామంతో పాన్ ఇండియా హిట్ కొట్టిన హను రాఘోపుడి ప్రభాస్ సినిమా కోసం ఏడాది పాటు కథ రాసుకున్నాడు. 22లో సీతారామం వస్తే 2 ఏళ్ల తర్వాత 24లో ప్రభాస్ తో మూవీ ప్రకటించారు. ఆల్రెడీ షూటింగ్ మొదలైన డార్లింగ్ కాలికి గాయం కారణంగా 25లో వస్తుందా అన్న డౌట్ వస్తోంది. 25 చివర్లో లేకపోతే 26న కనిపిస్తాడు హను. శేఖర్ కమల కనిపించకపోవడంతో ఈ దర్శకుడిని తెలుగు ప్రేక్షకులు మర్చిపోతున్నారు. సెట్టింగ్స్, విఎఫ్ఎక్స్ హంగామా లేకపోయినా సినిమా మధ్య 2-3 ఏళ్లు తీసుకుంటూ గ్యాప్ లో పడిపోయాడు ఈ సెన్సిబుల్ డైరెక్టర్. లాస్ట్ మూవీ లవ్ స్టోరీ 21లో వస్తే 3 ఏళ్ల తర్వాత ధనుష్ తో కుబేరా ప్రకటించి వచ్చే ఏడాది రిలీజ్ చేస్తున్నారు. ఇక వంశీ పైడిపల్లి అయితే త్రివిక్రమ్ భాషలో చెప్పాలంటే అక్కడ స్పేస్ లేకపోయినా గ్యాప్ తీసుకుంటాడు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా 3 ఏళ్లకో సినిమా తీయడం ఆయన స్టైల్. విజయ్తో తీసిన వారసుడు 23 సంక్రాంతికి వస్తే ఇంతవరకు మరో మూవీ ఓకే కాలేదు. పవన్ తో 3 ఏళ్లు గడిపేసిన క్రిష్ హరిహర వీరమల నుంచి బయటకొచ్చి అనుష్కతో ఘాటి మూవీని ఎప్పుడు తీశాడో గానీ ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నాడు. 4 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ సోలోగా వస్తున్న గేమ్ చేంజర్ జనవరి 10న థియేటర్స్ లోకి వస్తుంది. తెలుగులో అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న తొలి సినిమా ఇదే. ఈ వేడుకకు సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఫ్యాన్స్ మీట్ లో గేమ్ చేంజర్ గురించి రామ్ చరణ్ ఏం చెప్పారో చూద్దామా? అమెరికాలో తెలుగు సినిమా ప్రమోషన్స్ కి గేమ్ చేంజర్ తెరలేపింది. డల్లాస్ వెళ్లిన చెర్రీ ఫ్యాన్స్ మీట్ లో అభిమానులను పలకరించాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డామని, శంకర్ స్టైల్ ని ఎంజాయ్ చేస్తారన్నారు. పొలిటికల్ యాక్షన్ మూవీగా రూపొందిన గేమ్ చేంజర్ లో రాజకీయ వ్యవస్థలో అవినీతిని ప్రక్షాళన చేసే ఐఏఎస్ గా చెర్రీ కనిపించబోతున్నాడు. సంక్రాంతి రేస్ లో ముందుగా వస్తున్న గేమ్ చేంజర్ ప్రమోషన్ స్టార్ట్ చేసింది. సినిమా పాన్ ఇండియాగా రిలీజ్ కావడంతో అమెరికా నుంచి రాగానే ఇండియా వైడ్ ప్రచారం చేయబోతున్నారు చెర్రీ. బుచ్చిబాబు సినిమా ఫస్ట్ స్కెడ్యూల్ పూర్తి చేసిన చెర్రీ గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే వరకు ఈ సినిమా ప్రమోషన్స్ కే డేట్స్ ఇచ్చేశాడు. దేవరా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ హైదరాబాద్ల కంటే ముంబైలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. తారక్ తొలి హిందీ మూవీ వార్ 2 లాంగ్ స్కెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్కి వచ్చేశారు. వార్ 2 ఓకే, మరి ప్రశాంత్ నీల్ మూవీ సిచ్యువేషన్ ఏంటి? అదిగో ఇదిగో అంటున్నారు. ఇంకో 10 రోజుల్లో క్యాలెండర్లో ఇయర్ మారిపోతోంది. ప్రశాంత్ డైరెక్షన్ లో ఎప్పుడు జాయిన్ అవుతారు? వాచ్ ది స్టోరీ. దేవర హిట్ ను పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయినా తారక్ ముంబై వెళ్లిపోయి వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే ఈసారి లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చాడు. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పై వచ్చే సీన్స్ తీశాడు. జనవరి నాటికి ఎన్టీఆర్ పార్ట్ ను కంప్లీట్ చేస్తారని తెలిసిందే. ఎన్టీఆర్ ఇంకో ఏడాది వరకు బిజీ. వార్ 2 షూటింగ్ పూర్తి కాగానే ఫిబ్రవరిలో ప్రశాంత్ నీల్ మూవీలో జాయిన్ అవుతాడు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ మైత్రి మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తోంది. ఆగస్టు 15న వార్ 2 రిలీజ్ కావడంతో ఆ నెలంతా ప్రమోషన్స్ తో గడిపేస్తాడు తారక్. ప్రశాంత్ నీల్ మూవీని 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. ఫిబ్రవరిలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా మొదలైతే మరి దర్శకుడు 10 నెలల్లో సినిమాను కంప్లీట్ చేసి 2026 సంక్రాంతికి చేయగలడా? కేజీఎఫ్ 2 సలార్ను 2 ఏళ్ల పాటు తీసిన ప్రశాంత్ నీల్ 10 నెలల్లో తారక్ మూవీని ఎలా ఫినిష్ చేస్తాడో చూడాలి. మరి హీరోయిన్స్ విషయంలో హీరోల స్ట్రాటజీ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కలిసొచ్చిన భామల్ని రిపీట్ చేస్తారు. కానీ మాస్ రాజా కొత్తగా ఆలోచిస్తున్నారు. గతంలో ఫ్లాప్స్ ఇచ్చిన హీరోయిన్స్ కాజల్, తాప్సీకి రెండో ఛాన్స్ ఇచ్చి ఆదుకున్నారు. ఆ మధ్య స్టార్ హీరోయిన్స్ ని పక్కన పెట్టేసి యంగ్ హీరోయిన్స్ తో మాత్రమే ఆడి పాడారు. ఇందులో నుంచి బయటకొచ్చి హిట్ ఇచ్చిన భామనే తీసుకున్నాడు. హీరోయిన్స్ విషయంలో మాస్ రాజా స్ట్రాటజీ మారిపోతూ వస్తోంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. రవితేజ గత 3 సినిమాలు చూస్తే అందరూ నయాభామలే. వయసు 25 హీరోయిన్స్ ఏజ్ విషయంలో 30 క్రాస్ కాకుండా రవితేజ జాగ్రత్త పడుతున్నాడనిపిస్తోంది. రావణాసురలో హీరోయిన్స్ గా జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయల్ జతకట్టారు. కిలాడిలో 2 హీరోయిన్స్ ఉంటే ఆ ఇద్దరి వయసు 25 గద్దలకొండ గణేష్ లో ఐటెం సాంగ్ చేసిన డింపుల్ హైటీ వయసు 23 ఏళ్లైతే మరో హీరోయిన్ ఇచ్చట వాహనములు నిలపరాదు ఫేమ్ 24 ఏళ్ల మీనాక్షి చౌదరితో రొమాన్స్ చేశాడు. యంగ్ హీరోయిన్
హీరోయిన్స్ రవితేజ పక్కన ఛాన్స్ కొట్టేశారు. టైగర్ నాగేశ్వరరావు పక్కన కుర్రభామలు గాయత్రి భరద్వాజ్, నిరూప్ సరణ్ జతకట్టగా ఈగల్లో కావ్య తాపర్తో రొమాన్స్ చేశాడు. మిస్టర్ బచ్చన్ తో కొత్త అందం భాగ్యశ్రీ బోర్సే తెలుగు తెరకు పరిచయమయ్యింది. సినిమా ఫ్లాప్ అయినా ఈ అమ్మడు మాత్రం గ్లామర్ తో 2 ఆఫర్స్ వెనకేసుకుంది. బడ్జెట్ పెరగకుండా న్యూ టాలెంట్ వైపు చూస్తున్నారా లేదంటే ఫ్రెష్నెస్ కోసం 1-2 సినిమాలు చేసిన ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్నాడు గాని రవితేజ పక్కన ఆడిపాడిన వాళ్ళందరూ కుర్ర హీరోయిన్సే. కొత్త అందాలు హిట్ తీసుకురావడం లేదన్న సెంటిమెంట్ పనిచేసినట్టు ఉంది. సెట్స్ పై ఉన్న మాస్ జాతరలో మాత్రం కలిసొచ్చిన శ్రీలీలనే ఏరికోరి తీసుకున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ధమాకా హిట్ కావడంతో ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది.